మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది సార్? ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, దాంట్లో డిగ్రీ చేశాను. ప్రాథమిక విద్య అంతా సార్? ప్రాథమిక విద్య ఎక్కడ చేశారు? ప్రాథమిక విద్య ఎలిమెంటరీ స్కూల్ కానీ? మన ఎలిమెంటరీ స్కూలు ఇక్కడ మౌలానా ఆజాద్ స్కూల్ ఉంది, దాని తర్వాత గాంధీ మున్సిపల్ హై స్కూల్ వెళ్ళా, దాని తర్వాత డైరెక్ట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఓకే, డిగ్రీ వరకు పూర్తి చేశారు. సరే సార్, విద్యార్థి దశలో క్రీడలు అయితే ఓకే, అంటే విద్యార్థి సంఘాలు ఏమైనా పనిచేశారు మీరు? విద్యార్థి సంఘాలు ఏం కాదు కానీ మనం లీడ్ చేసేవాళ్ళం చాలా వరకు ఇతర గురుస్తో. నేను ఆ రోజుల్లో ఏఎస్ఎఫ్కి సపోర్ట్ చేసేవాడిని. ఓకే, ఎందుకు ఏఎస్ఎఫ్ అంటే కమ్యూనిస్టు భావజాలం ఉంది? ఎస్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ ఓల్డ్ కమ్యూనిస్ట్ మ్యాన్. ఓకే, దాంతో నేను ఆ భావాల్ని గౌరవించి లైక్ చేసేవాడు. నేను కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీలో కొద్ది గొప్ప తిరిగా, ఎక్కువగా కాదు కానీ కొద్ది గొప్ప. మా ఫాదర్ బాగా తిరిగారు. మీ ఫాదర్ ఏం చేశారు? మీ ఫాదర్ పేరు? నా తండ్రి ఇండస్ట్రియలిస్టు. మీ ఫాదర్ గారి పేరు ఏం సార్? హాజీ మహమూద్ ఖాన్ గారని చనిపోయారు ఆయన. ఓకే, ఆయన కొద్ది సిద్ధాంతం కలిగిన మనిషి. ఈజ్ యాక్చువల్లీ ఇండస్ట్రియలిస్టు. దాని తర్వాత ఈ కొంతమంది ప్రోద్బలంతో, అంటే లీడర్ కాదు ఆయన, కమ్యూనిస్టు నాయకుల్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అనేక విధాలుగా అండగా ఉండేవాడు. ఇండస్ట్రియలిస్టు కమ్యూనిస్టు కొద్దిగా తేడా వస్తుంది కదా సార్? ఎట్టగా? ఇండస్ట్రియలిస్టు పారిశ్రామికవేత్త. బిజినెస్ ఆయన చూసేవాడు కదా, ఆయన పెట్టాడు, చేసేవాళ్ళు ఆయనే తిరిగేవాళ్ళు కదా, జెండాలు గిండాలు పట్టుకొని మీటింగ్లు మాట్లాడటం అటువంటి వాళ్ళ భావాల్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళని ఏ రకంగా సపోర్ట్ చేయాలో ఫైనాన్షియల్గా ఇంకో రకంగా మనం అండగా ఉండేవాళ్ళం. ఎంతమంది సంతానం సార్ మీ తండ్రి గారికి మీరు? మా తండ్రిగా మేము 4 అందములు, 2 చెల్లెలు. మీరు ఎన్నోవారు? నేను ఫస్ట్. మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏమండి? మా రెండో బ్రదర్ పేరు లియాఖత్ అలీ ఖాను. మూడో బ్రదరు మొన్ననే ఒక 6-8 months బిఫోర్ చచ్చిపోయాడు, మునవర్ ఖాన్ అని. షబీర్ అహ్మద్ ఖాన్ అని ఇంకొక ఆయన. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రైల్వే కాంట్రాక్ట్ చేస్తారు, మన ఐరన్ బిజినెస్ చేస్తారు, అవన్నీ చేస్తారు. అంటే గతంలో తీసుకుంటే మీ తండ్రి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటున్నారు, రాజకీయాల్లో ఏమి ఆయన ప్రస్తావన లేదు. ఓకే, కమ్యూనిస్ట్ భావజాలాన్ని కొద్దిగా ఇష్టపడేవాళ్ళు అంతవరకే. మీరు డిగ్రీ పూర్తి చేసి, అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసిన మీరు ఆన్ దట్ డే ఏం చేశారంటే, మనకున్న ఇండస్ట్రీస్ కొంతమంది ఈయన స్నేహితుల్ని పార్ట్నర్షిప్ పెట్టుకుని ఉన్నాడు మా నాన్నగారు. అవన్నీ కూడా ఫైనాన్షియల్గా క్రైసిస్లోకి వచ్చేసినాయి. సరే, ఆయన ఎంటీ హ్యాండ్స్ అయినప్పుడు ఇక మనం పెద్ద కొడుకు, ఆయన ఒక మంచి పేరు ప్రతిష్ట కలిగిన ఆయన వేరే చేయలేడు కాబట్టి నేను ముందుకెళ్ళి వచ్చి ఆ రకంగా బిజినెస్ మొదలుపెట్టి చేశాను. అంటే ఏ ప్రాబ్లం వచ్చింది సార్ బిజినెస్లో? అంటే ఏమన్నా మోసం చేశారా? అవన్నీ ఎందుకులేండి, సంథింగ్ హ్యాపెన్. ఓకే, మీరు బిజినెస్ లేదు. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.